SR9 న్యూస్ కి స్వాగతం. నందిగామ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ లో మంగళపూడి నిఖిల్ మాదిగ ఆధ్వర్యంలో MRPS MSP ముఖ్య నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరెల్లి ఎలీషా మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెరెల్లి ఎలీషా మాదిగ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పోరాటాల యోధుడు, రిజర్వేషన్ల వర్గీకరణ సాధకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ స్థాపించి 30 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు, జైలు జీవితాలు అన్నింటినీ ఎదుర్కొని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణే ప్రధాన లక్ష్యంగా చేసిన పోరాటాల ఫలితం సుప్రీంకోర్టు SC/ST రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిందని తెలిపారు. తన పోరాట పటిమతో రిజర్వేషన్ల వర్గీకరణ సాధించి ఈ నెల 13న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రాబోతున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున MRPS మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ లక్షలాది మందిని హైదరాబాద్ కు తరలించేలా పనిచేసి మందకృష్ణ మాదిగ విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. MRPS MSP పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి బంక రాజుమాదిగ, మార్కపూడి రామారావు, కోట బుల్లబ్బాయి, యుద్ధనపూడి ఏడుకొండలు, మంద యాకోబు, తంగిరాల పుల్లయ్యబాబు, కోట జయరాజు, మైలపోగు ఆదాం, జల్లి ఆనంద్ పాల్గొన్నారు. పెరెల్లి ఎలీషా మాదిగ, MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు నందిగామ నియోజకవర్గం MRPS MSP ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మరియు మీడియా మిత్రులందరికీ కూడా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సామాజిక ఉద్యమ నమస్కారాలు. SC రిజర్వేషన్ల వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అనే కోణంలో మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళుగా అల్పేరని పోరాటం చేశారు. ఈ రిజర్వేషన్లు వర్గీకరణ జరగకముందు ఈ రిజర్వేషన్లు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడానికి కొన్ని వందల తరాలుగా సమాజంలో ఆర్థిక, విద్య, ఉపాధి రంగాలకి దళితులందరినీ కూడా దూరంగా ఉంచడం వల్ల సమాజంలో అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు పోవాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిస్తేనే రిజర్వేషన్ ద్వారా ఆనాడు అగ్రకులాలకి, దళితులకి ఉన్నటువంటి అసమానతలు పోయి సమాజంలో సమానత్వం వస్తుందనే దూరదృష్టితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు పొందుపరిచారు. కానీ ఒకనాడు అగ్రకులాలకి, దళితుల మధ్య అసమానతలు ఉండేవి. కానీ రిజర్వేషన్లు రావటం వల్ల సమాజంలో దళితులందరూ కూడా విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో ముందుకొచ్చి సమాజంలో అసమానతలు పోయి సామాజిక న్యాయం జరిగిద్దని ఆయన ఆలోచించారు. కానీ రాజ్యాంగంలో ఆయన రిజర్వేషన్లు పొందుపరిచిన నాటి నుంచి కూడా ఈనాటి వరకు సమానత్వం రాకుండా ఇంకా దళితుడు పేదోడుగానే ఉన్నాడంటే రిజర్వేషన్లు అందరికీ కూడా సమానంగా అందకపోవడం వల్ల ఈనాటికి కూడా అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు పోవాలి అంటే సామాజిక న్యాయం జరగాలి. సామాజిక న్యాయం జరగాలి అంటే రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి అని గ్రహించినటువంటి మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక ఉద్యమాన్ని స్థాపించి ఆనాటి నుంచి ఈనాటి వరకు సుదీర్ఘంగా 30 ఏళ్ల పాటు వెన్నుచూపని పోరాటం చేసి ఆయన ఒకనాడు వర్గీకరణ సాధించారు. 1999 నుంచి 2004 వరకు కూడా రిజర్వేషన్ ఫలాల్ని అందరూ అందుకున్నారు. ఎంతోమంది ఇటు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో సమానత్వం పొందే అవకాశాలు కలిగినాయి. అనుకున్న టైంకి 2004 నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వాలకి రిజర్వేషన్ వర్గీకరణ చేసుకునే అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వాలకి మాత్రమే ఉందనేసి ఆ కేసుని కొట్టేసి సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తూ వస్తుంది. MRPS NTR జిల్లా శాఖ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైతే విద్య, వైద్య, సామాజిక, రాజకీయ న్యాయంలో కావాలని చెప్పేసి 30 ఏళ్ళగా సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కృష్ణ మాదిగ గారే. అటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతున్న సంగతిని 30 ఏళ్ళ క్రితమే గమనించి యావత్ దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టులో మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన అక్కడ ఏదైతే రాజకీయ పక్షాలు ఉండబడే అన్న పెద్దన్నగా మా జాతికి న్యాయం చేయడానికి కోసం బీజేపీ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని విశ్వరూప మహాసభ ద్వారా మేము తెలియజేసి ఉన్నాము. మా ఆవేదనను వాళ్ళు కేంద్రాల నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు
చూసి మా ఆవేదన అర్థం చేసుకుని ఈరోజు మాకు అన్ని విధాలుగా సానుకూలంగా ఎస్సీ వర్గీకరణ కోసం మాకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి అమిత్ షా గారికి కేంద్ర ప్రతి ఒక్కరు కూడా మా ఎంఆర్పిఎస్ తరఫున కృష్ణమాదిగ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇప్పటికి కూడా ఎదుర్కొనే శక్తులు మాకు ఇంకా ఉన్నాయి. అటువంటి శక్తులు ధీటుగా మేము రేపు జరిగే 13వ తారీఖు కృష్ణమాదిగ గారు ఢిల్లీ గడ్డపై నుంచి తెలుగు రాష్ట్రాలు అడుగుపెట్టబోతున్న సందర్భంగా ఘనమయంగా అన్నను స్వాగతించే విధంగా నందిగామ నియోజకవర్గం నుంచి యావత్ మాదిగ జాతి, అదేవిధంగా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మరి అనుబంధ సంఘాల ప్రతి ఒక్కరు కూడా అన్నను ఘనంగా స్వాగతించడానికి మీ అందరూ కూడా తరలి రావాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎన్టీఆర్ జిల్లా శాఖ తరఫున మీకు వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ జై భీమ్, జై మాదిగ. మార్కపూడి రామారావు మాదిగ, ఎన్టీఆర్ జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. మా స్టేట్ ప్రెసిడెంట్ గారు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఒక కులం కోసమే ఈ దేశంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించినటువంటి పోరాట పటిమ అన్నగారికి అవకాశం దొరికినప్పుడల్లా అన్ని జాతులకి ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా తక్షణమే అది మరి పరిష్కరించే దగ్గర అన్న ముందంజలో ఉన్నాడు. అందులో భాగంగానే ఈరోజు మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో లేనటువంటి ఆరోగ్యశ్రీని మరి ఆనాడు కృష్ణమాదిగ గారు హృద్రోగ పిల్లలందరినీ కూడా హైదరాబాదు తరలించుకొని ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి మరి సాధించుకోవడం జరిగింది. అలానే గత ప్రభుత్వాల్లో కూడా మరి రేషన్ బియ్యం కోటాని తగ్గించిన క్రమంలో అన్న ఆకలి కేకల పోరు సాగించి మరి దాన్ని మళ్ళీ రూపాయికే కిలో బియ్యం 5 కిలోలుగా సాధించుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో వృద్ధులు, వికలాంగులు, మరి ఒంటరి మహిళలు ఇలాంటి వాళ్ళందరూ కూడా 6,000, 4,000 పెన్షన్ తీసుకుంటున్నారంటే అది కేవలం కృష్ణమాదిగ గారు మరి ఒక పక్క జాతి కోసమే, జాతి ప్రయోజనాల కోసమే జాతి అట్టడుగునున్న కులాన్ని పైకి తీసుకురావటం ఒక వంతు అయితే, సమాజానికి కూడా ఈరోజు కృష్ణమాదిగ గారు చాలా విలువైనటువంటి మరి పథకాలను అందించినటువంటి మహోన్నత వ్యక్తి. 30 సంవత్సరాలుగా ఆనాడు సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో 1999 నవంబర్ 4న ఆ రోజు ట్యాంక్ బండ్ని దిగ్బంధించి అసెంబ్లీని ముట్టడించి మరి సాధించుకున్న రోజు నుంచి మాకు 50 సంవత్సరాల్లో 18,000 ఉద్యోగాలు వస్తే ఆ రోజు నుంచి 2004 నవంబర్ 5 వరకు కూడా 22,000 ఉద్యోగాలు వచ్చిన ఘనత మరి అది కృష్ణమాదిగ గారిదే. మరి అలానే ఆ రోజు కుయుక్తితో రాష్ట్రాలకు చేసుకునే అధికారం లేదని, ఇది పార్లమెంటే చట్టం చేయాలని ఆ రోజు మరి రిటైర్డ్ జడ్జి మాల సోదరుడు కొంత డైరెక్షన్లో వాళ్ళ డబ్బు పలుకుబడితో అనేక విధాలుగా మరి అప్పటికే వాళ్ళు అన్ని రంగాల్లో బిగిసిపోయారు కనుక అన్నిటిని స్తంభింపజేసి మరి ఆ రోజు కొట్టివేయడం జరిగింది. ఆ కొట్టివేసిన వెనువెంటనే ఆ రోజు కృష్ణమాదిగ గారు నిండు సుప్రీంకోర్టు ముందు అంతిమంగా ధర్మమే గెలిచిద్దని చెప్పి శపథం చేసి మళ్ళీ 20 సంవత్సరాలుగా ప్రతి గడపని, ప్రతి పల్లెని, ప్రతి పట్టణాన్ని, ప్రతి జిల్లాని, టోటల్గా దేశాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి మరి ఈరోజు ఏ పార్టీ అండ లేకపోతే ఒక పార్టీ అండని చేరి మరి ఆ రోజు నవంబర్ 11వ తారీఖు ఒక కమిట్మెంట్ మీద నరేంద్ర మోడీ గారిని సభకు తీసుకురావటం, ఆ సభలో నరేంద్ర మోడీ గారు ఒక కన్సైగ చేశారు. ఏంటంటే మీరు కృష్ణమాదిగ గారు రూపాయి ఇవ్వకుండా, మీకు వెహికల్స్ పెట్టకుండా ఇంతమంది జనం వచ్చారంటే మీ కమిట్మెంట్ ఏంటి, మీ కమిట్మెంట్కి అర్థం ఏంటో నేను మీ దగ్గర ఉన్నటువంటి టార్చ్ సెల్లుల్లో, టచ్ ఫోన్లో ఉన్నటువంటి సెల్లుల్లో లైట్ వేసి మీకు సంఘీభావం తెలియజేయండి అంటే ఒక్క క్షణంలో 25 లక్షలు మరి ఆ రోజు లైట్లు వెలిగించి సంఘీభావం తెలిసింది. వెంటనే కన్నీళ్లు కార్చి ఇది సామాజిక న్యాయం, నిజమైన కోరికనే కోరుతున్నారు వాళ్ళు ఇంతకాలం నుంచి అని చెప్పి ఆ రోజు నేను మీకు పెద్దన్న పాత్ర పోషిస్తా, నేను
కృష్ణమాదిగ నాకు తమ్ముడు, మీకు న్యాయం జరిగే వరకు నేను ముందుంటానని ఆ రోజు భీష్మించి ఒక మాట ఆ రోజు సభలో ఇవ్వటం జరిగింది.